హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే నిన్నటి నుంచి అదాని జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్ ఏదైతే మనకి బీభత్సంగా వినిపిస్తుందో అసలు ఏం జరిగింది, అండ్ ఈవెన్ అమెరికా వాళ్ళతో ఏమైనా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదాని గారు కానీ ఏం సంబంధం, అక్కడ కేసు ఏమని ఫైల్ అయింది, దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా లంచం తీసుకున్నారా, 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఏదైతే మనం వింటున్నామో అది ఎంతవరకు నిజం, ఏదైతే కరెంట్ కొనుగోలు ఏదైతే ఉందో అది ఎంత కొన్నారు ఏంటి అనేది దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు ఇంతలా నిందలు వేస్తున్నారో, లేకపోతే ఇది నిజమేనా, అసలు ఏం జరుగుతుంది సార్, అసలు ఏం జరిగింది అంటారు, వాస్తవం చెప్పండి అసలు. ఇది సెకీ అంటే మనం గతంలో నవరత్నాల కంపెనీల నుండి చూడండి, స్టీల్ ప్లాంట్స్కి నెక్స్ట్ పవర్ ప్రాజెక్ట్స్కి, పవర్ గ్రిడ్స్కి ఇట్లా వెళ్ళటోళ్ళు అట్లా వాటికి ధీటుగా సెకీ కూడా ఒక నవరత్నాల కంపెనీ, ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలో. ప్రధానికి మనకి స్టాక్ ఎక్స్చేంజెస్లో జరిగిన అవకతవకలు రెగ్యులేటరీ అథారిటీ త్రూగా నియంత్రించడానికి సెబీ లాంటి సంస్థ ఎలా ఉందో అలా ఈ పవర్ సెక్టర్లో ఎవడు మట్టుగాడు పవర్ ఇప్పుడు ఉదాహరణకి విండ్ పవర్ ఉంటుంది అనంతపూర్ లేకపోతే కొన్ని పరిసర ప్రాంతాల్లో విండ్ పవర్ నుంచి జనరేట్ అయ్యింది, ఎవరికి నచ్చింది నాకు నేను ఈ రాష్ట్రం కమ్ముకుంటాను ఆ రాష్ట్రం కమ్ముకుంటాను అలా ఎవడ మట్టుగాడు గేమ్ చేయొచ్చు. అట్లా కుదరదు. అంచేత ఏంటంటే ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి జనరేట్ అవుతున్న పవర్ని కన్సాలిడేట్ చేయడానికి ఈ సెకీ లాంటి సంస్థ త్రూగా అంటే సోలార్ పవర్ని ఎక్కడెక్కడైనా జనరేట్ చేస్తుంది, కన్సాలిడేటెడ్గా ఈ సెకీ త్రూగానే ఏ స్టేట్కైనా నెగోషియేట్ చేసుకుని ఇచ్చుకునే ఇది ఉంటుంది. సో ఇది సాధారణంగా కొన్ని ఒప్పందాలు ఎలా జరుగుతాయంటే గత ప్రభుత్వంలో అంటే 5 రాష్ట్రాలు తీసుకోండి, ఏవేవి ఆంధ్రప్రదేశ్ ఒకటి, నెక్స్ట్ తమిళనాడు ఒకటి, ఇంకోటి ఛత్తీస్గఢ్ ఒకటి, ఒరిస్సా ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 5 రాష్ట్రాలు సెకీతో ఒప్పందాలు కుదుర్చుకుని పవర్ కొన్నాయి. 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, దీనికన్నా ముందున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఒకసారి చూసుకోగలిగితే అంటే ఎన్డీఏ అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో దాన్ని ₹5.90 కొనేవాళ్ళం. ఇప్పుడు ఎక్సెస్ పవర్ జనరేషన్ అన్నది జరుగుతున్నప్పుడు నెగోషియేషన్స్ ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నెగోషియేషన్స్లో వెన్ వీ గాట్ ఇట్ అలాంగ్ విత్ ద ట్రాన్స్పోర్ట్ ₹2.43 నుంచి ₹2.60 దాకా పవర్ సెక్టర్లో ఒక మెగా యూనిట్ కొన్నారనుకోండి. ఇది ఎట్లాంటి విజన్ అంటే జగన్మోహన్ రెడ్డిది, ఆయన నాన్నగారు ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టారు, జ్ఞాపకం ఉందా, రైతులకు ఉచిత విద్యుత్. అవును. సో ఇది ఆన్ అగ్రిగేట్ దగ్గర 15,000 మెగా యూనిట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తేనే కదా ఏదైనా ఉచితాలు అన్నవి ఇవ్వగలిగితే. సో డెలివరబుల్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఈ పవర్ సెక్టర్స్లో గత ఒప్పందాలను రద్దు చేసుకుని ఇంకొక 10-25 సంవత్సరాలకి శాశ్వత ప్రణాళిక కింద ఈ పవర్ టారిఫ్తో గేమ్ చేశారు. ఇప్పుడు అదాని అక్కడ పనిపాటు లేకుండా అమెరికా ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి ఏదో అక్కడికి నెగోషియేషన్స్ చేసిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాల్లో ఫర్ ఇన్స్టెంట్ అదాని సోలార్ పవర్ని జనరేట్ చేసిన అదాని సోలార్ పవరు సెకీ త్రూగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకో లేకపోతే ఇంకో రాష్ట్రంకి వెళ్ళాలి. అవును. కానీ అదాని డైరెక్ట్గా బరైబ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాత్రి ఎగ్జాంపుల్ చెప్తున్నా, సెకీ నుంచి అదాని పవర్ కొనడానికి వెసులుబాటు సెకీ లాంటి అథారిటీకి లేదు. అలా సినిమా వెంకీ సినిమాలో చూడండి, ఆ కుర్రాడు నాకు ఆ పెప్సీయే కావాలని అడుగుతాడు, అలా నాకు అదాని పవరే కావాలని అడగడానికి రాష్ట్రాలకి వెసులుబాట్లు లేవు. ఇంకోటి చెప్పాలా, పోనీ అదాని అన్నది బీజేపీ బ్రాండ్ వేస్తున్నారు కదా, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఎవరు ముందు దాకా, ఇప్పుడు బీజేపీ వచ్చింది, ముందైతే కాంగ్రెస్ గవర్నమెంటే కదా. సో కాంగ్రెస్ అదానికి బ్రేక్ ఇచ్చో లేదా అదానికి కాంగ్రెస్కి బ్రేక్ ఇచ్చో పనిచేస్తాడే, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. రెండోది సెబీ లాంటి సంస్థ, ఈ సెకీ లాంటి సంస్థల దీంట్లో ఉన్న డీవియేషన్స్ అంటే ప్రైవేట్ సెక్టర్లో నువ్వు నేను సొట్టపోవడం కాబట్టి నీకు ₹10 ఇస్తాను, పక్క రాష్ట్రానికి ₹1 ఇస్తాను, ఇంకోటికి ₹10 ఇస్తాను అన్న కార్యక్రమాలు ఉండవు ఇక్కడ. సో రెగ్యులేటరీ అథారిటీ త్రూగా టారిఫ్ని డిసైడ్ అయిన తర్వాత నెగోషియేషన్స్ త్రూగా నీకు రేటు తగ్గించొస్తే, ఇప్పుడు ఆక్రందన అంతా ఏంటంటే ₹5 నుంచి ₹2.60 వస్తే ఎట్లా అన్నది పెద్ద క్వశ్చన్ కింద మిగిలిపోయింది కదా. సో ఇందులో అతను ప్రైమరీ మోటో ఏంటంటే ఇంకొక 25 years ఇప్పుడు ఆన్ అగ్రిగేట్ రాష్ట్ర ఖజానాకి 3,600 కోట్లు భారం తగ్గుతుంది సంవత్సరానికి. భారం తగ్గుతుందా పెరుగుతుందా సార్? ఇప్పుడు తగ్గుతుంది. ఇప్పుడు ఛానల్స్ లో చూపించిన ఏదైతే మెజారిటీ ఆఫ్ ది ఛానల్స్ లో కొన్ని ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా చూపించిన ఏదంటే ఆంధ్ర రాష్ట్రానికి 1,10,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది అన్నట్టుగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఎలా ఉంది, ఇండియా మార్కెట్, ఈవెన్ గుజరాత్లో కూడా
రూపాయిన్నరకు రూపాయి సమ్ చేంజ్ ఆ సెగ్మెంట్ లో ఒక యూనిట్ కొంటుంటే ఇక్కడ మాత్రం ఇంత ఎక్కువగా ఎందుకు కొంటున్నారు అన్నట్టు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. దానివల్ల అక్కడ రిపోర్ట్ ఏమని రాశారు, 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయల చేంజ్ అనేది ఇక్కడ ఇండియాకి లంచం రూపాయలు తరలించబడింది. అది కూడా 17,050 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్కి ఇచ్చారు అని, అంటే పేరు మెన్షన్ చేయలేదు, గవర్నమెంట్కి ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడారు. దీనికి ఏమంటారు సార్? ఇప్పుడు ఒక దిక్కుమాల పేపర్లో వచ్చిన పనికిమాలిన వార్త, వాళ్ళు ఒక కుక్డ్ స్టోరీ అంటారు దాన్ని. అంటే అక్కడ మీరు ఒక విషయం వినండి, ₹5.10 ఎక్కువ, ₹2.49 ఎక్కువ. వాస్తవం మాట్లాడుకుందాం. ₹5.10 ఎక్కువ, ₹2.49 ఎక్కువ కదా. ఈ ₹5.10 భారం ఎక్కువ ఉన్నప్పుడు రాష్ట్ర ఖజానాకి 3,700 కోట్లు ఇప్పుడు గత సంవత్సరంతో కంపేర్ చేస్తే తగ్గింది అన్నది ఉన్నప్పుడు, తగ్గిందానికి ఎవడైనా బయట తీసుకుంటాడండి? ఇప్పుడు మనం ఏదైనా టెండర్ పాస్ అవ్వాలంటే, అరే ₹10 టెండర్ అందరికీ ఇద్దాం అనుకుంటున్నాం కదా, ₹12 చేయదాన్ని, ₹12 చేస్తే ఆ ₹2 నీకు కమిషన్ ఇస్తాను, ఆ ₹10 నాకు ప్రాఫిట్ మాడ్యూల్ ఉంది కాబట్టి నా టెండర్ పాస్ చేయండి, దాన్ని బ్రైబ్ కింద చూడండి. అదే కదా జరుగుతుంది మార్కెట్లో ఇప్పటిదాకా. కానీ దానికి విభిన్నంగా ఇప్పుడు ఉదాహరణకి పోలవరం రివర్స్ టెండరింగ్ కూడా అదే కదా. గత ప్రభుత్వం కన్నా 788 కోట్లు తక్కువ చేశాడు ఆయన. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే అది పాసిబుల్. సో రీనెగోషియేషన్స్ లో రేట్లు తగ్గుతున్న వాటి మీద అపవాదం ఎందుకు మొయ్యాలంటాను. రాష్ట్ర ఖజానాకి 3,600 కోట్లు తగ్గింది. ₹5.10 ఎన్డీఏ తెలుగుదేశం కూటమిలో కొన్న రేటు కన్నా ₹2.49 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్తో కలిపి, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎక్కడైనా కొనొచ్చు రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఎక్కడికి వచ్చినా ₹2.60 ఫిక్స్డ్ రేట్ తో ట్రాన్స్పోర్ట్ అయ్యి రావాలి పవర్. సో దీనికి ఒక దాన్ని ఏమంటారంటే దౌత్యం బ్రహ్మాండంగా ఫలించినప్పుడు దే డోంట్ వాంట్ టు గివ్ క్రెడిట్. ఎక్కడో అదానీ స్కామ్ అని కానీ 5 రాష్ట్రాలు సెకీ దగ్గర నుంచి పవర్ కొంటే ఇందులో అదానీ రోల్ ఎక్కడండి? ఇప్పుడు నెగోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవాళ బాలినేని కూడా ఏదో మాట్లాడాడట, ఏంటి సంతకం నాకు అర్ధరాత్రి నిద్రలేపు సంతకం పెట్టండి. క్యాబినెట్ ఒప్పందం రేటు తక్కువ దొరుకుతున్నప్పుడు ఏం చేస్తారంటే అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు నిలబడమే. నీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద నీకు కంట్రోల్ లేదని అర్థం. దీని అర్థం అంటే గత ప్రభుత్వం గుడ్డెది షేర్లో పడినట్టు ఆ ₹5.10 కొంటే నువ్వు కూడా ఎడ్డి మొలకల్లా ₹5.10 కంటిన్యూ అవుతుంటే, పవర్ సెక్టర్ మీద అపార అనుభవం కలిగిన జగన్మోహన్ రెడ్డి డిసైడ్ తీసుకున్నాను. సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ లో అతను అపారమైన అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి. ఆయన ఏం చేశాడు, మనం దేశం మొత్తం మీద ఈ టారిఫ్ నడుస్తున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ₹5.10 తగలబెట్టడం ఎందుకు అని రీనెగోసియేషన్స్ లో ₹2.49, ₹2.60 మధ్యలో విత్ ట్రాన్స్పోర్టేషన్ నెగోషియేట్ చేశాడు. దట్స్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. బట్ యూ డోంట్ వాంట్ టు గివ్ క్రెడిట్ అంటే నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవస్థ త్రూగా మనం నెగోషియేషన్స్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం లంచం ఇస్తుందా? ఎలా ఇస్తుంది? ఏ ప్రాతిపదిక మీద ఇస్తుంది? అంటే అదాని ఇచ్చారని అంటున్నారు కదా, 2,000 కోట్లు. నాకు అర్థం కాదు మరి 2,000 కోట్లు ఎందుకు వచ్చింది? అందులో 1,750 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ కి ఎందుకు, ఆ సెగ్మెంట్ ఎందుకు వచ్చిందండి? నిప్పులు ఎందుకు పొగరాదు అంటారు కదా. ఆంధ్ర రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చాయి అంటే మిగులు రూపంలో వచ్చింది. అంటే లంచం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ అకౌంట్కి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? ఎలా ఈ సెబీ తర్వాత ఈ సెక్యూలర్ లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ బాధ్యత ఇది. ఇప్పుడు పట్టుకోరు కదా ఐడెంటిఫైడ్ అమౌంట్ ఇది అన్నది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయితే, అదాని అకౌంట్లలో లంచాలు ఇచ్చుకుంటూ వెళ్ళాడో లేకపోతే ఎక్కడనేది అమెరికాలో పట్టుకున్నారు. అంటే అమెరికాలో ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఏదైతే అక్కడ మనీ తీసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారన్నట్టుగానే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే కంటిన్యూ చేసి పేపర్లో రాసిన వార్త ప్రకారం ఇప్పుడు కంటిన్యూషన్ లో మీరు ఒకటి ఆలోచించండి. ఫారెన్ కరెన్సీ ఇండియాకి ట్రాన్స్ఫర్ అయిందండి. ఫెమా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ, ఆర్బీఐ వీళ్ళెవ్వరి నోటీస్ లోనూ లేకుండా ఆ డబ్బులు ఏ అకౌంట్ లోకి వస్తే చెప్పండి ఒకసారి. ఈ చిన్న చితక అమౌంట్ అది. ఆ డబ్బులు రావాలంటే వీళ్ళ హర్డిల్స్ దాటుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి కదా. అది జగన్మోహన్ రెడ్డి అకౌంట్ కో, లేదా ఇండియాలో ఎక్కడో ఉన్న జగన్మోహన్ రెడ్డి అకౌంట్ కో, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకౌంట్ కో రావాలి కదా. ఈ రెండు ఎస్టాబ్లిషే కాకుండా ఏ ప్రాతిపదికన మారుతున్నారు సార్? ఇది జేడీ లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూ చూసాను దీని మీద. సార్ ఏమన్నారంటే, ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే 1,700 కోట్ల రూపాయలు నిజంగానే అక్కడ ట్రాన్స్ఫర్ జరగబడింది. ఈవెన్ అదాని గారు ఏమన్నారంటే, ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది మాకు, దాని మీద ఇన్వెస్ట్ చేయమని అమెరికాలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ గురించి అక్కడ మనీ తీసుకొని ఇక్కడ డైవర్ట్ చేయబడిపోయిందని అక్కడ రిపోర్ట్ అయితే అందులో ఉంది. ఇదైతే నేను చెప్పగలను. ఇంకోటి ఏంటంటే, ఎఫ్బిఐ అనేది చాలా పవర్ఫుల్, సిబిఐ కంటే చాలా పవర్ఫుల్. అది దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే, సాగర్ అదాని వాళ్ళ వాట్సాప్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. అందులో ఎవరికి ఎంత ఇచ్చారనేది పూర్తి డీటెయిల్స్తో ఉంది. అది ఇంకా బయటకు రాలో, వచ్చినప్పుడు ఇంకా నేను మీకు డీటెయిల్గా చెప్తాను అన్నట్టు కూడా చెప్పారు. ఈవెన్ ఏదైతే లంచం ఏదైతే ఉందో అదైతే కన్ఫర్మ్ అన్నట్టుగా కన్ఫర్మేషన్గానే చెప్పారు. దీనికి మీరేమంటారు సార్?
ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద మన కర్నూలు దగ్గర 10,000 మెగావాట్ల ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, అదే కదా ఒక పవర్ ప్రాజెక్టు. సో ఇక్కడ మనకి చైనా లాంటి దేశం తీసుకుంది ఎగ్జాంపుల్, వాళ్ళు డెజర్ట్స్ అన్నిటిలోనూ సోలార్ ప్యానల్స్ పెట్టి మొత్తం పవర్ జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ యుగం అన్నదే స్టార్ట్ అవబోతుంది. ఇది పవర్ అన్న దాంతోనే, ఉదాహరణకి వెహికల్స్ కానీ లేదంటే దేన్నైనా నడిపే సామర్థ్యం దాని మీద ఉన్నప్పుడు దాని మీద ఏం చేస్తారు, ఫోకస్డ్ గా ఒక స్టేట్, మనకి బ్రహ్మాండమైన ల్యాండ్స్ ఉన్నాయి బీడి భూములు. ఇప్పుడు అనంతపూర్ దగ్గర ఒక దగ్గర విండ్ పవర్ ఎందుకు వస్తుంది, మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగా ఒక బీడి భూములు లాంటివి ఒక ప్రభుత్వ పరంగా ఒక ఎస్టాబ్లిష్డ్ ఏరియా ఉందనుకోండి సార్ కొన్ని జిల్లాల్లో, అక్కడ ఈ సోలార్ పవర్ ఎనర్జీని స్టార్ట్ చేయడానికి ఒక పవర్ కి జనరేషన్ కి ఇట్లా ఇస్తామన్నది ల్యాండ్ బ్యాంక్ ఉన్నప్పుడు, ఎస్ ఇక్కడ మాకు వైబిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నియరెస్ట్ పవర్ గ్రిడ్ కి, ఇప్పుడు ఇవన్నీ నియరెస్ట్ పవర్ గ్రిడ్స్ అనుసంధానించుకుంటేనే కదా ఈ పవర్ సెక్టర్ బిజినెస్ అనేది పెరుగుతుంది. సో అలాంటి ప్రాస్పెక్టివ్ లో అదాని మైట్ హ్యావ్, ఎందుకంటే 70,000 కోట్లు ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడతాను ఇక్కడ, ఇవన్నీ చెప్పడం సాధారణంగా ఉంటుంది. కానీ ఇందులో క్రెడెన్షియల్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పవర్ జనరేషన్ కోసం చేస్తున్న కేటాయింపుల్లో ఇక్కడ ఒక మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది, దీంట్లో ఇక్కడ మనం సోలార్ జనరేట్ చేసుకోవచ్చు నియరెస్ట్ గ్రిడ్లతో అన్నది ప్రపోజల్స్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు దానికి బ్రైబ్ రూపంలో అన్నది మీరు అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ నేను 17,048 కోట్లు లేదా 3,000 కోట్లు 5,000 కోట్లు 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి అన్న ప్రాస్పెక్ట్ లో ఉండొచ్చు కదా. ఇప్పుడు అలొకేషన్స్ టు స్టేట్స్ అనుకోండి, 17,048 కోట్లు, ఇప్పుడు నేను 10,000 కోట్లు సోలార్ మీద పెడదాం అనుకున్న అదాని ఇంటెన్షన్ లో 17,048 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి ఈల్డ్ ఉంది, నాకు ల్యాండ్ ఉంది నియరెస్ట్ గ్రిడ్ దగ్గర అన్నప్పుడు దాన్ని మీరు బ్రైబ్ కింద ఎలా చూస్తారు? ఉదాహరణకి ఆ ల్యాండ్ కొనొచ్చు లేదా లీజ్ కి తీసుకోవచ్చు, దానికి 17,048 కోట్లు ఖర్చు అవ్వచ్చు కదా. అంటే కేవలం బ్రైవ్ కింద తీసుకున్నారని అందులో రాశారన్నట్టు చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం అన్నది వాళ్ళ ఇంటర్వ్యూలో చూడండి అక్కడ మాట్లాడుతుంది. రెండోది ఆయన పవర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇట్ ఈస్ హ్యాపెండ్ అన్నది చెప్తున్నాడు. సో పవర్ రేటు సెకీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు అదాని ఉదాహరణకి అక్కడ పవర్ ప్లాంట్ పెడతాను అనొచ్చు, పవర్ ప్లాంట్లు పెట్టడానికి లేకపోతే గతంలో మీరు నిన్న అనుకుంటాను ఎవరో మన ఒక స్థానికంగా ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర బెదిరించిన ఉదంతో చూడండి, మాకు ఎంత ఇవ్వాల్సిందే అన్నది. అది లోకల్గా వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలో లేకపోతే ఎంపీలో ఏదో నెగోసియేషన్స్ అవి తేడాలో ఉన్న విషయం అవ్వచ్చు కదా సార్. ఇప్పుడు మీరు కాదు నేను అంటుంది పర్టికులర్ ఏరియాలో ఒక ల్యాండ్ పెడతాం అన్న దగ్గర, ఒక ల్యాండ్ బ్యాంక్ ఉన్న దగ్గర చేద్దాం అన్న దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో ఎందుకు చూడకుండా పేపర్లో బ్రైబిల్ రాశాడు కాబట్టి ఇష్టం వచ్చిన మారితే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాడు సార్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇది వచ్చింది కదా సార్, ఇప్పుడు సెకీకి ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ వీళ్ళిద్దరికి ఒక ఒప్పందం ఉంది, దానికి అదానితో ఎంత సంబంధం అని అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఆగస్టు 12వ తారీఖు కానీ సెప్టెంబర్ 12వ తారీఖు కానీ ఈ రెండు సెగ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి 2021 ఆగస్టు సెప్టెంబర్ 12, 2021 వీళ్ళిద్దరు ఎందుకు కలిసారు సార్? వీళ్ళు ఈ ఒప్పందం కోసమే కదా సార్ కలిసింది. నేను చెప్తుంది అదేనండి, పవర్ ప్రాజెక్ట్ పెట్టడానికి కలవచ్చు కదా, థింకింగ్ దట్ లైన్స్. సో అదే బ్రేవ్ గురించి కూడా మాట్లాడవచ్చు కదా. సో ఇలా చేస్తాను ఇంత బ్రేవ్ తీసుకొని అంటూ కూడా మాట్లాడుకోవచ్చు కదా వాళ్ళు. అలా కదండి, బ్రేవ్ తీసుకోవచ్చు మీరు అదే ఊహాజనితమైన కథలు మీరు రాసేసుకుంటే. సే ఫర్ ఇన్స్టెంట్ అదాని అక్కడ ప్రాజెక్ట్ పెట్టినా ఆ పవర్ అంతా తీసుకెళ్లి సెకీ ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ కానీ లేదా పక్క రాష్ట్రాలకు ఎక్కడికైనా వచ్చే ఇది ఉంటుంది, కానీ అదాని పవర్ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని అష్యూరెన్సెస్ లేవు. అవును, అది తెలుసుకోండి ఫస్ట్. ప్రజలు తెలుసుకోవాల్సిన మర్మం ఏంటంటే దీంట్లో పవర్ ప్రాజెక్టులు అంటే సోలార్ పవర్ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఎక్కడ పెట్టినా ఆ పవర్ అంతా తీసుకెళ్లి సెకీ ఆధ్వర్యంలోనే సంబంధిత రాష్ట్రాలకి నిర్ధారిత ప్రైస్ లోనే ఇవ్వాలి. దీంట్లో బ్రైబ్ అన్న కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది తప్ప ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్ ప్రాక్టికల్ గా. సార్ ఇప్పుడు సెకీ ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ కి సెప్టెంబర్ 15th 2021 అప్పుడు ఒక లెటర్ రాయడం జరిగింది. సో అండ్ సో అదాని గ్రూప్ వాళ్ళు ఇక్కడ ప్లాంట్ పెడుతున్నారు, ఇంత రేటుకి మీరు తీసుకుంటారన్నట్టుగా ఒక లెటర్ రాసింది ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్కి. సో వీళ్ళు వెంటనే 15th రాస్తే ఈ నెక్స్ట్ డే 16th మళ్ళీ తీసుకుంటానే వెంటనే వీళ్ళు రిప్లై లెటర్ ఇవ్వడం జరిగింది కదా. సో మా క్వశ్చన్ ఏంటంటే ఎటువంటి సమీక్ష లేకుండా ఎటువంటి గ్రూప్ డిస్కషన్స్ లేకుండా వెంటనే ఎలా రిప్లై ఇస్తారు మేము తీసుకుంటా అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు సెకీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఇట్స్ అ కరెస్పాండెన్స్ బిట్వీన్ ఏపీ స్టేట్ అండ్ సెకీ. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. పవర్ మీకు అక్కడ నియరెస్ట్ దీంట్లో పవర్ జనరేషన్ అవుతోంది, మీరు ప్రాస్పెక్టివ్ థింకింగ్ లో ఆలోచించండి. ఏపీ స్టేట్ లోనే ఇది ఉంటుంది, విత్ ట్రాన్స్పోర్టేషన్ వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ అనే క్లాసెస్ ఉన్నాయి. మీకు 2.43 నుంచి 2.60 మధ్యలో క్లాస్ ఉంది, అది విత్ ట్రాన్స్పోర్ట్ అన్నది. సో దీంట్లో మీరు కనుక ప్రాపర్ గా గమనించగలిగితే అదాని ఇన్ కేస్ అక్కడ పవర్ జనరేషన్ జరుగుతున్నప్పుడు సెకీ అండ్ ఆంధ్రప్రదేశ్ నెగోషియేషన్ రేట్ లో అదాని పవర్ అక్కడికక్కడే యూటిలైజ్ అవుతుంది అనుకోండి, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్?
మీకు అర్థమవుతుంది లాజిక్? అర్థమవుతుంది సార్, కానీ ఎటువంటి ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ తో ఎటువంటి మాట్లాడకుండా ఎటువంటి సమీక్ష లేకుండా వెంటనే రిప్లై మెయిల్ ఎలా రాస్తారు అన్నట్టు ఒక క్వశ్చన్ ఎవరితో సమీక్షించాలి ఇక్కడ? మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, వీఆర్ బయింగ్ ఇట్ ఫ్రమ్ సెకీ. ఒక డిస్కషన్ అంటూ ఉండాలి కదా సార్ వాళ్ళ టీమ్. సార్ డిస్కాములు ఏవైతే పవర్ జనరేట్ చేస్తాయో డిస్కాములకి మాత్రమే అది అనుసంధానించబడతాయి. పవర్ గ్రిడ్లు అంటే ఏమనుకుంటున్నారు? సోలార్ ఎనర్జీ పవర్ ఉంది, అక్కడి నుంచి మీరు ఏమైనా వైర్లు పెట్టించుకుని మీరు తెచ్చుకుంటారు అనుకుంటున్నారా? నియరెస్ట్ గ్రిడ్కి అది పవర్ వెళ్తుంది. ఆ పవర్ నియరెస్ట్ గ్రిడ్ నుంచి యూటిలైజేషన్ అన్న దాని మీద సెకీ హాస్ నెగోషియేటెడ్ విత్ ఏపీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ట్రయాంగిల్ కింద తీసుకోండి, ఆ కరస్పాండెన్స్ బిట్వీన్ సెకీ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. బట్ సెకీ ఈజ్ ఆల్సో ప్యారలల్లీ కరస్పాండింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏపీ గ్రిడ్. ఏపీ పవర్ గ్రిడ్ ఏదైతే ఉంటుందో దాంతో కరస్పాండెన్స్ ఉంటేనే ఇవన్నీ డెసిషన్స్ మేకింగ్ వాళ్ళు. ఫైనల్ అథారిటీస్ అండి సెకీ అంటే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి మీకు బాగా చెప్పాలంటే మహారాష్ట్రలో పవర్ అంతా రిలయన్స్ సప్లై ఉంటుంది. రిలయన్స్ పవర్ తెలుసు కదా మీకు. అలా ఈ సెకీ అన్నది ఒక్కొక్క రాష్ట్రంలో పవర్ గ్రిడ్లన్నింటినీ ప్రైవేట్ సెక్టర్ అన్న కాన్సెప్ట్ లోకి వెళ్తున్నప్పుడు ఈ సోలార్ పవర్ ఎనర్జీస్ అన్ని గవర్నమెంట్ చేయట్లేదు కదా, దానికి మానిటరింగ్ అథారిటీ కావాలి కదా ప్రభుత్వ పరంగా. ఇప్పుడు మొత్తం ఎనర్జీ అంతటిని, అది విండ్ ఎనర్జీ అవ్వండి, సోలార్ ఎనర్జీ అవ్వండి, రెగ్యులర్ వాటర్ హైడ్రో పవర్ అనండి, ఈ పవర్ అన్నింటినీ ఒక కంట్రోలింగ్ అథారిటీ కింద ఎప్పుడైతే కొన్ని రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ త్రూగా కంట్రోల్ అవుతున్నాయి అనుకోండి, ఆబ్వియస్ గా గవర్నమెంట్ దగ్గర కస్టోడియన్ కింద వ్యవహరించడానికి ఈజీ అవుతుంది కదా మెకానిజము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెస్పెక్టివ్ పవర్ గ్రిడ్ ని అప్రోచ్ అయ్యి మళ్ళీ వీళ్ళు సెకీకి వెళ్ళి రీరూటింగ్ కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీస్ అన్నది సంబంధిత పవర్ గ్రిడ్ ఆధీనంలో ఏ స్టేట్లకి యూటిలైజ్ చేయడం అన్నది సెకీ నిర్ణయిస్తుంది. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి 2.43 పైసలకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కొందనుకోండి సార్, అదాని ఎక్సెస్ పవర్ ఉండొచ్చు. ఎక్సెస్ పవర్ ని ఛత్తీస్గఢ్కి ఇవ్వాలంటే విత్ ట్రాన్స్పోర్టేషన్ ₹2.60 అవ్వచ్చు. ఓకే, మీకు అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ లో పవర్ గ్రిడ్ తో కరస్పాండెన్స్ అనేది లేవల్ ఎత్తకూడని విషయం కింద నేను పరిగణిస్తాను, ఎందుకంటే అది సంబంధం లేని విషయం. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మార్కెటింగ్ ఒక సిస్టమ్ క్రియేట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ లో సిస్టమేటిక్ వేలో ప్రొసీడ్ అవుతున్నప్పుడు స్టేట్ డిస్క్రిప్షన్ కదా. మళ్ళీ స్టేట్ కంట్రోల్లో ఉన్న పవర్ గ్రిడ్ అడిగి మనం కొనొచ్చా, అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొనొచ్చా, ఇదేంటికి ఇది? అందులో డెన్సిటీని సెకీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఉదాహరణకి 15,000 మెగావాట్ల యూనిట్లు ఆంధ్రప్రదేశ్కి కావాలన్న దగ్గర సే ఫర్ ఇన్స్టెంట్ అదాని గ్రూప్ 3,000 లేకపోతే 10,000 ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టారిఫ్ లో ఫిక్స్ అవుతున్నప్పుడు నెగోషియేటెడ్ రేట్ ఫ్రమ్ సెకీ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు ఇవ్వడానికి వచ్చిన అప్రాన్షన్స్ ఏంటి సార్? ఇప్పుడు సో అందుకని ఏంటంటే మనం ఏదో పేపర్లో వచ్చిన వార్తలు విశ్లేషిస్తున్నాం అన్న దగ్గర ఎండ్ ఆఫ్ ది డే పర్సనల్ ప్రయోజనాలు రక్షించుకోవడానికి ఎవరు ఇక్కడ పనిచేయట్లే. పర్సనల్ ప్రయోజనాలు ఎప్పుడు రక్షించబడతాయంటే వేసిన టెండర్ కన్నా ఎక్కువ రేటు పే చేసినప్పుడే టెండర్లో అవకతవకలు జరిగే విషయం వస్తుంది. కానీ ప్రతి దగ్గర తక్కువ జరుగుతున్నప్పుడు ఇప్పుడు 2 విషయాలు మీరు గమనించండి. ₹5.10 కొన్న గత ప్రభుత్వం 788 కోట్లు ఎక్కువ రివర్స్ టెండరింగ్ లో తగ్గించిన పోలవరం ప్రాజెక్టులు 2. ఈ 2 కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కదా, మనం ఓన్లీ సూపర్ అన్యూషన్ చేయడానికి తీసుకుంటున్నాం కదా. మిస్యూటిలైజేషన్ ఎక్కడ జరిగినట్టు సార్? మరి ఇంతలా కాదు, మిస్యూటిలైజేషన్ ఎక్కడ జరిగింది చెప్పండి మీరు. ప్రాపర్ గా మిస్యూటిలైజేషన్ అక్కడ జరిగింది అన్నది ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు దొరికినప్పుడు ఏంటంటే అవతలే దొరికినట్టు ఎలాగే. మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుంది సార్? అదానికి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాకుండా ఆయన పేరు కాకుండా నా పేరు మీ పేరు వస్తుంది అక్కడ. అంటే తప్పు చేయలేకపోతే ఎందుకు వస్తుంది అంటున్నాను. కాదు, నాకు అర్థం కాదు. ఒక నెగోషియేషన్ హస్ టేకెన్ ప్లేస్ బిట్వీన్ సెకీ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అప్పుడు బీయింగ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారికి బదులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆయన పేరు కాకుండా నా పేరు ఎలాగ వస్తుంది? మరి 7,000 కోట్లు అనేది ఆయన తీసుకున్నారండి, మరి అది ఎందుకు వస్తుంది? ఎలా తీసుకుంటారండి? ఎవరికి 17,000 కోట్లు 1,700 కోట్లు ఎలా తీసుకున్నారు? అంటే ఒక ఛానల్లో రాశారు, టీడీపీ అనుకూల ఛానల్లో 175 నియోజకవర్గాలు ఉన్నారు కాబట్టి 175 × 10 1,750 కోట్లు అని చూపిస్తున్నారు. దానికి మీరేమంటారు సార్? లెక్కలు బాగానే ఉంటాయి కదా. ఇప్పుడు ఏదో చూడండి, ప్రమాణ స్వీకారం డేట్ మీద 11వ తారీఖు పెట్టి ఉంటే వైఎస్ఆర్సీపీకి 11 వచ్చి అన్నట్టు చూడండి సార్. ఇది మనం రేషనల్ థింకింగ్ అని ఉంటుంది. మన రేషనల్ థింకింగ్లో ప్రభుత్వ రంగ వ్యవస్థల ఆధీనంలో నడుస్తున్న కొన్ని కార్యక్రమాలకి మనమే దాన్ని తప్పుదారి పట్టించి ఆపాదించి మాట. ఇప్పుడు ఉదాహరణకి సిబిఐ అన్నది పంజరంలో రామచిలకని చెన్నై కోర్టు అభివర్ణించింది. ఇంక సిబిఐ అనే వ్యవస్థను రేపటి నుంచి తీసేయాలని దేశం అంతా మాడితే ఏమైనా అర్థం ఉందా? నిన్న కాక మొన్న సెబీలో అదాని షేర్స్ అన్ని ఇష్టం వచ్చినట్టు కుదుపులు గురయ్యాయి. సెబీ ఏం చేస్తుందని చాలా మంది ప్రశ్నించారు. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ లేకుండా నాన్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ తో గేమింగ్ నడుస్తుంది వాళ్ళ వ్యవస్థలో.
సో దానికి ఏంటంటే ఈ రోజుకి దానికి 10 రూపాయలు అన్నది ఫిజికల్గా చూపించారు అనుకోండి, ఇది 10 రూపాయలు అని చెప్పొచ్చు ప్రజలకి. నాన్ ఫిజికల్ ఫామ్లో నీ 10 రూపాయలు 100 రూపాయలు అయింది, నీ 100 రూపాయలు 1000 రూపాయలు అయింది, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు అయిందని నాన్ ఫిజికల్ ఫామ్లో మీరు మాట్లాడినంతకాలం జీవితంలో ఎవరికి జస్టిఫికేషన్స్ ఇవ్వలేరు. ఓకే, నీకు అర్థమవుతుందా? సో దానికి తోడు ఇది ఫారిన్ కరెన్సీ ఎవరు నేను మీరు కాదు కదా ఐడెంటిఫై చేసింది, యుఎస్ కోర్టులోంచి ఇది ఎస్టాబ్లిష్ అయిన ఉదంతంలో మాల్ ప్రాక్టీసెస్ టేకెన్ ప్లేస్ ఇన్ దర్ టెరిటరీ అన్న దగ్గర దీస్ ఫండ్స్ ఆర్ బీన్ ట్రాన్స్ఫర్ టు ద రీలొకేషన్స్ అన్నది ఐడెంటిఫై అయితే రూటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఖచ్చితంగా ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ కనబడాలి, ఆర్బీఐ రీరూటింగ్ అన్నది ఐడెంటిఫై చేయగలగాలి ఏ ప్రాతిపదిక మీద ఇండియాలోకి వస్తున్నాయి అన్నది. ఓకే, ఇప్పుడు ఆర్బీఐ డిక్లరేషన్ మరి బ్యాంక్ మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే అంత డబ్బులు తెప్పించుకొని చూద్దాం, అబ్నార్మల్ అమౌంట్ తెచ్చుకొని చూద్దాం. ఫస్ట్ మీ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు, చేసి సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు దేనికి నీకు ఈ డబ్బులు వచ్చాయని. మనలాంటి వాళ్ళకే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, ప్రజలు అర్థం చేసుకోవాలి. మనలాంటి వాళ్ళే ప్రశ్నించి మీ డబ్బులు మీకు ఎందుకు వచ్చాయి. ఉదాహరణకు మనకి మన అబ్బాయే అమెరికా నుంచి వాళ్ళ నాన్నకి డబ్బులు పంపిస్తాడు, అంత ఈజీగా పంపించగలుగుతారా? సో ఇవన్నీ తెలిసి కూడా ఏదో వెనకడికి ఒక సామెత చూడండి, ఎద్దీరింది అనగానే దూర కట్టిండి అన్నట్టు ఏది పడితే అది మనకు నచ్చింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మనకు నచ్చదు కాబట్టి మా పేపర్ పరంగా మా న్యూస్ పరంగా ఈ న్యూస్ ఇలా ఎస్టాబ్లిష్ చేస్తామని డిసైడ్కి వస్తే ఎవరిస్తారు దానికి ఎక్స్ప్లెనేషన్స్? నేను మీరు కాదు కదా. సెకీ హాస్ టు గివ్ ఆన్సర్ ఫస్ట్. సార్ ఇప్పుడు అలా కదండి, డైరెక్ట్ గా ప్రైవేట్ సెక్టర్ పవర్ జనరేటర్స్ దగ్గర నుంచి ఏ స్టేట్ అయినా కొనుక్కుందా ఒకసారి చెప్పానండి. ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, పక్కన తమిళనాడు కానీ మేము డైరెక్ట్ గా నెగోషియేట్ చేసుకున్నాం ఎస్టాబ్లిష్ చేయమని చూద్దాం. అది జరగదు. అది అవ్వని పెళ్లికి బాజాలు కొట్టడం బాగా అలవాటు వీళ్ళందరికీ. అందుకే అట్లా తపేలా ఛానల్ అంటారు చూడండి, తపేలాలు అంటే చిన్న పిల్లలు గరిటలు తీసుకుని కొడుతూ ఉంటారు. అది నిజంగా బ్యాండ్ పార్టీలు కాదు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు. అట్లా వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద వార్తల్ని చిన్న చిన్న పోపు డబ్బాల్లో వేసుకుని వాడించి గలగలగలగలు లాడిస్తే పెద్ద సౌండ్ వస్తుందని అప్రాన్షన్స్ లో ఉంటారు. ఉండి వార్చే వార్తలకి ఒరిజినల్ వార్తలకి చాలా సెన్సిటివిటీ ఉంటుంది. ఇది అంటిల్ దెన్ ఇట్ ఇస్ నాట్ బీన్. ఈ విషయంలో ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫ్రాడ్ జరిగింది అన్నారు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ అది ప్రూవ్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది? సమ్ అయితే జిఎస్టీ కౌన్సిల్, సమ్ అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. ద సేమ్ సినారియో ఇవాళ ఆర్బీఐ అథారిటీస్ కానీ, ఫెమా కానీ, ఫెరా కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ లాంటివి కానీ ఎక్కడైనా దీన్ని అవకతవకలను ఎస్టాబ్లిష్ చేస్తే డిస్కషన్ పెట్టండి. అందుకే నేను మీరు చెప్పిన జేడి లక్ష్మీనారాయణ గారు కూడా బీయింగ్ ఏ సిబిఐ డైరెక్టర్, ఆయన కూడా హద్దులోనే చెప్పాడు. మీరు ఆ ఇంటర్వ్యూ నేను గమనించాను. పరిధిలోనే ఉన్న విషయాల్ని పరిధి దాటి మాట్లాడటం ఎవరి వల్ల కాదు. అది గమనించండి ఎవరైనా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.